మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మీద వినిపించిన ఒకే ఒక్క రూమర్ అక్షరాలా నిజమవుతోంది. అదే డ్రాగన్ చేంజెస్. అవును, మొదట్లో ఇదంతా యాంటీ ఫ్యాన్స్ పని అనుకున్నారు. కానీ హ్యాట్రిక్ పాన్ ఇండియా హిట్ కొట్టే క్రమంలో వార్ 2 ఇచ్చిన షాక్ ఎన్టీఆర్కి వేకప్ కాల్లా మారినట్టుంది. అందుకే డ్రాగన్ విషయంలో ఏడాదిన్నర టైం వేస్ట్ అయినా పర్లేదు అనుకున్నాడట. కథ కత్తిలా ఉండొచ్చు, కానీ ఒక్కటి మిస్సింగ్. 40% షూటింగ్ జరిగినా అది బాగున్నా కూడా ఒకటి మిస్ అయింది. ఆ మిస్ అయిన ఒకటి కోసమే ఇంత తతంగమా? అందుకే షూటింగ్ మొదలై ఏడాదిన్నరైనా సింగిల్ టీజర్ లేదు, కనీసం గ్లిమ్స్ రాలేదు. కానీ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ చేసిన మార్పు మంచికే అన్న నిర్మాత మాట తూటాల పేలుతోంది. ఇంతకీ ఏంటా మార్పు? ఎలాంటి మార్పు? దీంతో అంతిమ తీర్పు మారుతుందా? టేక్ ఎ లుక్. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ RRR రేంజ్ లో తొక్కుకుంటూ పోవాలి. దేవర రేంజ్ లో ప్రత్యేక ఐడెంటిటీని కూడా క్రియేట్ చేసుకోవాలి. ఈ రెండు కూడా వర్కౌట్ అయ్యాయి. అలాంటి టైంలో వార్ 2తో హ్యాట్రిక్ పాన్ ఇండియా హిట్ వస్తుంది అనుకుంటే అసలుకే మోసం జరిగింది. దిక్కుమాలిన బాలీవుడ్ దర్శకులను నమ్ముకుంటే బొక్క బోర్లా పడాల్సిందే. ఇది గతంలో తెలిసినా ఎన్టీఆర్ దేశముదిరే అయినా కేవలం బాలీవుడ్ దిగ్గజం ఆదిత్య చోప్రా కోసం ఈ మూవీ చేశాడు. నిజంగా వార్ 2 ఎంత వర్స్ట్ స్క్రిప్టో, ఎంత వీక్ గా రాశారో తర్వాత ఆ ఫిల్మ్ టీం రివ్యూ చేసుకుని ఒప్పుకోవాల్సి వచ్చింది. ఆ ఎఫెక్టే డ్రాగన్ మీద పడినట్టుంది. అందుకే చాలా వరకు రూమర్లు ఈ విషయంలో నిజమవుతున్నాయి. డ్రాగన్ స్క్రిప్ట్ ఏకంగా 8 సార్లు మార్చారన్న చేదు వార్త ఇప్పుడు బయటకు వచ్చింది. అలా అని డ్రాగన్ కు ఏదో అవుతుందని కాదు, ఇది కూడా ఓ రకంగా మంచికే. ఎలాగా ఎన్టీఆర్ కి పాన్ ఇండియా ఇమేజ్ వచ్చిందని కొన్ని స్క్రిప్ట్స్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ గా చేసే ఛాన్స్ ఉంది. అలా చేస్తే కుదరదని వార్ 2లో తేలింది. అదే వేకప్ కాల్ గా మారింది. అందుకే ఎలాంటి ఛాన్స్ తీసుకోవద్దని, సలార్ వచ్చినప్పుడు జనాల నుంచి కొంత కన్ఫ్యూజన్, ఇంకొంత షాక్ లాంటి రెస్పాన్స్ వచ్చింది. ఇలాంటి 2 సీన్లు హీరో పాత్ర తప్ప సలార్లో కొన్ని లోపాలు కనిపించాయని అన్నారు. ఏదో ప్రభాస్ ఇమేజ్ వల్ల అది 800 కోట్లు రాబట్టింది, లేదంటే కొద్దిలో ఫ్లాప్ మిస్. మరి అదే సినిమా తీసిన ప్రశాంత్ నీల్ ని ఎన్టీఆర్ లైట్ తీసుకుంటాడా? ఓవైపు వార్ 2 టైంలోనే డ్రాగన్ మొదలైంది. కానీ వార్ 2 ఇచ్చిన పంచ్ ఎఫెక్ట్ తో మళ్లీ కథ కథనాలు మార్చాల్సి వచ్చిందట. 7-8 సార్లు కథలో మార్పులు జరగటమే కాదు, 2 భాగాలుగా ఈ సినిమా తీయాలన్న నిర్ణయానికి టీం వచ్చి కథను సాలిడ్ గా రెడీ చేసుకున్నాకే అసలు షూటింగ్ రీస్టార్ట్ చేశారు. మళ్లీ హీరో పాత్రకు ఉండాల్సిన లుక్ లేకుండా మరీ ఎన్టీఆర్ బక్కపలచగా మారటంతో తీసిన షూటింగ్ ఫుటేజ్ ను లైట్ తీసుకున్నారట. ఎన్టీఆర్ మజిల్స్ పెంచి మరో లుక్ లోకి మారగానే ఇప్పుడు మళ్లీ షూటింగ్ మొదలు పెట్టారు. చిన్న బ్రేక్ తీసుకున్నారు. ఇది రూమర్స్ ను నిజం చేసినా కానీ డ్రాగన్ ను కాపాడేందుకు, సాలిడ్ గా మార్చేందుకు ఎన్టీఆర్ తీసుకున్న నిర్ణయం. నిజంగా ఇలా కలుగ చేసుకోకపోతే డ్రాగన్ కూడా దారి తప్పే ఛాన్స్ ఉందనే ఎన్టీఆర్ చాలా పర్సనల్ గా కేర్ తీసుకుని ప్రతి విషయంలో క్వాలిటీ తగ్గకుండా జాగ్రత్త పడుతున్నాడు. లేదంటే 40% షూటింగ్ అయిపోయాక మళ్లీ మొదటి నుంచి షూటింగ్ అంటే ఆ నిర్ణయం తీసుకోవడానికి చాలా ధైర్యం కావాలి. లేదంటే ఇదంతా సాధ్యం కాని పని.